నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 13 నెలల కాలం కావస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి ఎవరో కూటమి నాయకులు చెప్పడం కాదు, సాక్షాత్తు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారో ముఖ్యంగా ఈ వీడియో చూడవలసింది ఎవరంటే, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో 1 సంవత్సరం అయింది, ఏం చేశారు వీళ్ళు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఈ ఒక్క వీడియో అయితే చూడండి. ఏమంటున్నారు చూడండి. మీకు ఒకసారి గుర్తుందో లేదో, పాతది నేను యాడ్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అదే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం ఉంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణ ఇది వాళ్ళ మామ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాళ్లే. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకప్పుడు విజయవాడలోనో వైజాగ్లోనో 1 ఎకరా పొలం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారంటే, భూముల రేట్లు చెప్పారు. ఈయన వచ్చి వీళ్ళ మామను పొగుడుకుంటున్నాడు. సరే, 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం కంపారిజన్ చేస్తున్నారు. కానీ ఇందులో మనము గుర్తించవలసింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూముల రేట్లు పెరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఉంటేనే కదా రియల్ భూమి అనేది మొదలయ్యేది. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ల కన్నా భూ కబ్జాలు ఎక్కువ ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యాయి, రిజిస్ట్రేషన్స్ ఎక్కువయ్యాయి, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా ఎక్కువగా వస్తూ ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఏం చెప్పారంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరా అమ్మేస్తే తెలంగాణ సైడ్ 10 ఎకరాలు వచ్చేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరా అమ్మేస్తే ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అదేంటంటే, ఇప్పుడు ఆంధ్రాలో 1 ఎకరా అమ్మితే తెలంగాణలో 2-3 ఎకరాలు కొనేటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక చూడండి, ఇంకా ఏదో చెప్తున్నారు. గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా, కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి తలే సార్. ఏమైతుందంటే 40 లక్షల. ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని చెప్పడానికి ఈ ఉదాహరణ అయితే చెప్పారు. తెలంగాణలో ముఖ్యంగా గజ్వేలు మరియు సిద్దిపేట ప్రాంతంలో 40 లక్షల రూపాయల ఎకరం ఉంటే అదే ఎకరము ఇప్పుడు 20 లక్షల రూపాయలు కూడా కొనేటోడు లేదని చెప్పి చెప్పుకొచ్చారు. మొత్తానికి హరీష్ రావు గారు అయితే ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలు పెరిగాయి, తెలంగాణలో భూముల ధరలు తగ్గాయి. రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. అదే తెలంగాణలో అయితే ఈ హైడ్రా కావచ్చు లేదా కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, వీటి వల్ల రియల్ ఎస్టేట్ అయితే పడిపోయింది. భూముల ధరలు అయితే చాలా ఎక్కువగా పడిపోయాయి. 2 సంవత్సరాలకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూముల ధరలు ఈ విధంగా పతనం అయిపోతే ఇంకా 3 సంవత్సరాలు పరిపాలిస్తే మీ భూముల ధరలు ఏ విధంగా పడిపోతాయో ఒక్కసారి ఊహించండి అని చెబుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు 1 సంవత్సరంకే ఇట్లుంటే అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో ఇక 4 సంవత్సరాల్లో భూముల ధరలు ఏ విధంగా పెరగబోతున్నాయో ఊహించుకోండి అని కూడా చెప్పుకొచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహిత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ముఖ్య నేత అయినటువంటి హరీష్ రావు గారు అయితే చెప్పుకొని వచ్చారు. సో ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు ఇది రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారే కానీ ఆంధ్రప్రదేశ్లో భూములు రేట్లు పెరిగాయని ఎక్కడ చెప్పారని చెప్పుకొచ్చారు. కానీ ఆయన చెప్పిన దానికి అర్థం అదే. వీళ్ళకు ఆయన చెప్పినటువంటి అర్థం కాక అందులో నుంచి నానార్థాలు తీసి కేవలం రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసమే ఆయన మాట్లాడాడు, అంతేగాని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గురించి ఆయన మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
చెప్తున్నారు. కానీ వాస్తవంగా లోతుగా గమనిస్తే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా ఉంది, భూముల రేట్లు పెరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అక్కడ డబుల్ ట్రిపుల్ అయిపోయింది భూముల రేట్లు. సో రాబోయే కాలంలో ఇంకా పెరగబోతుంది. అదేవిధంగా తెలంగాణలో అయితే రోజు రోజుకి పతనం అయిపోతా ఉందని చెప్పి చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.